నుంచి మనకి అట్లీస్ట్ 20 క్యూబ్స్ ఖచ్చితంగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి 1 నుంచి 20 క్యూబ్స్ వచ్చింటేనే మన కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నట్టు. ప్రతి ఒక్కరు బై హార్ట్ చేయాల్సిందే కాంపిటేటివ్ ఫీల్డ్ లో గమనించిన ప్రతి ఒక్కరు. అంటే 1 క్యూబ్ ఎంత 1, 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ ఎంత 27, 4 క్యూబ్ ఎంత 64, 5 క్యూబ్ ఎంత 125, 6 క్యూబ్ ఎంత 216, 7 క్యూబ్ ఎంత 343, 8 క్యూబ్ ఎంత 512, 9 క్యూబ్ ఎంత 729, 10 క్యూబ్ ఎంత 1000. అలా మనం ఖచ్చితంగా 20 క్యూబ్స్ బై హార్ట్ చేయాలి. ఇవి మరి ఏ విధంగా చేయాలనేది కూడా అప్ టు 100 వరకు ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను సింపుల్ ట్రిక్. అంటే 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728. చూడండి ఫస్ట్ 2 ప్లేస్ కి ప్లస్ 4 యాడ్ చేసినాడు, 13 4 యాడ్ చేస్తే 17 గుర్తుపెట్టుకోవడానికి. 13 క్యూబ్ అంటే మరి ఇక్కడ 4 యాడ్ చేయాలి ఈ 2 దానికి, అంటే 2197. చూడండి 14 క్యూబ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏం చేయాలా 6 యాడ్ చేయాలి 21 కి. 21 6 యాడ్ చేస్తే 2744. ఇంకా 15 క్యూబ్ డైరెక్ట్ గుర్తుపెట్టుకొని 3375. ఇంకా 16 క్యూబ్ 4096. ఇంకా 17 క్యూబ్ అంటే 7 స్క్వేర్ అంతా 49, 7 స్క్వేర్ కి 13. గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా ట్రిక్. 17 క్యూబ్ కి ఎట్లా అంటే 7 స్క్వేర్ 49, 13 13. గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలా అని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బై హార్ట్ చేసింది. 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ 6859. చూడండి 58 తర్వాత 68. 5 1 తగ్గిస్తే 8, 5 1 తగ్గిస్తే 1, 5 1 తగ్గిస్తే 4 ఇంటూ 8, 8 4 32. గుర్తుపెట్టుకోవడానికి కేవలం అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి -1 చేసినాడు, 6 లో 1 పోతే 5, 8 కి 1 ఉన్నాడు అంటే -1 + 1 చేసినట్ల ఈ 68. గుర్తుపెట్టుకోవడానికి కేవలం. ఇప్పుడు 58 అంటే 5 లో -1 చేశాడు, -1 చేస్తే ఎంత 4 వస్తుంది, 4 ఇంటూ 8 32. గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. మీరు ఎలా అయినా బై హార్ట్ చేయండి, కానీ 20 క్యూబ్స్ మాత్రం ఖచ్చితంగా బై హార్ట్ చేసినారు ప్రతి ఒక్కరు. 20 క్యూబ్ ఎంత 8000. ఇవి 20 క్యూబ్స్ కదా. ఈ 20 క్యూబ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అప్ టు 100 వరకు. చూడండి ఫస్ట్ రూల్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 1 ఉండేదానికి ప్రతి ఒక్కటి స్టార్ట్ అంటే ఎట్లా అంటే 11 to 19 వరకు. చూడండి ఫస్ట్ ప్లేస్ లో 1 ఉంది, దాన్ని స్టార్టింగ్ విత్ 1 అన్నాం. చూడండి 1 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి నేను చెప్పే రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే అప్ టు 11 to 19 వరకు, లైక్ దిస్ 19 వరకు. చూడండి 11 క్యూబ్ ని మనం చెక్ చేద్దాం. చూడండి 11 క్యూబ్ ఎంత ఉందో 1331 ఉంది. ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చూడండి 11 క్యూబ్ అన్నప్పుడు మనం ఇదే ఫార్మాట్ లో వెళ్ళాలి. 4 ప్లేసెస్, ప్రతిదానికి 4 ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అది యాజ్ టీజ్ రాయాలి. సెకండ్ ఇచ్చిన నంబర్ ని స్క్వేర్, సెకండ్ ఇచ్చిన నంబర్ ని క్యూబ్ చేయాలి. సెకండ్ ఏది ఇచ్చాడు లైక్ దిస్ 1. ఈ 1 ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేస్తే 1 ని క్యూబ్ చేయాలి, క్యూబ్ చేస్తే 1. ఈ మధ్యలో ఉన్న 2 వాల్యూని డబుల్ చేయాలి, అంటే 1 ని డబుల్ చేస్తే 2, 1 ని డబుల్ చేస్తే 2. ఆన్సర్ ఈస్ 1331. చూడండి ఆన్సర్ ఎట్లా వస్తుంది 1331. ఇది ఒక్కటే కాదు, మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏది తీసుకున్నాం మీ ఇష్టం, చూజ్ చేసుకోండి. 16 అని నేను తీసుకుంటున్నా, ఏది తీసుకున్నా వస్తుంది స్టార్టింగ్ విత్ 1. చూడండి మన 16 క్యూబ్, చూడండి 1331 వచ్చింది. ఇప్పుడు 16 చెక్ చేయాలి. 16 క్యూబ్ చెక్ చేస్తున్నాగా ఈ వేలో మాత్రమే వెళ్ళాలి, అంటే లైక్ దిస్ ఇలా రాయాలి, 16 గా రాయాలి. ఇప్పుడు చూడండి 4 ప్లేసెస్ ఉన్నది,
16 చేసినాం. సెకండ్ నంబర్ ని స్క్వేర్ చేయాలి 36. సెకండ్ నంబర్ ని క్యూబ్ చేయాలి. 6 క్యూబ్ ఎంత 216 ఉంటుంది. 16 క్యూబ్ ఎంత 216. చూడండి ఇప్పుడు ఏం చేయమన్నాను, దీన్ని డబల్ చేయమన్నాను. 6 ని డబల్ చేస్తే 12. దీన్ని ఏం చేయమన్నాను, డబల్ చేయమన్నాను. డబల్ చేస్తే ఎంత వస్తుంది 30 30 60 60 ప్లస్ 60 ప్లస్ 6 6 12 అంటే 72. టోటల్ చెక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది 216 వస్తుంది. 216 ని కూడితే 6 మాత్రమే ఇక్కడ రాయాలి, 21 ఇక్కడ రాయాలి. టోటల్ ఇవన్నీ యాడ్ చేయండి. 8 9 9 ఇక్కడ రాయాలి, 10 12 ప్లస్ 12 ఇక్కడ రాయాలి. 12 12 24 24 ఒక 6 30 30 అంటే 0 ఇక్కడ రాయాలి, 3 ఇక్కడ క్యారీ. 1 plus 3 4 4096 is the answer. ఇది ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1. స్టార్టింగ్ విత్ 1 వచ్చినప్పుడు మాత్రం చేసే రూల్ మాత్రమే ఇది. మరి ఇప్పుడు అదే విధంగా ఎండింగ్ విత్ 1 చేయాలి. ఎండింగ్ విత్ 1 చేయడానికి ఎండింగ్ విత్ 1 ఇప్పుడు చూడండి స్టార్టింగ్ విత్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎండింగ్ విత్ 1 చేయాలి. చూడండి ఇప్పుడు సెకండ్ మోడల్ ఎండింగ్ విత్ 1 అంటే ఎండ్లో 1 రావాలి అని అంటే లైక్ దిస్ 21 నుంచి 9 వరకు చేయొచ్చు. ఎండింగ్ విత్ 1 అక్కడే వచ్చేది, ఎక్కడెక్కడ వస్తుంది 21 31 41 51 61 అండ్ ఎక్సెట్రా అండ్ 91 వరకు ఇలానే తీసుకోవాలి ప్రతి ఒక్కటి. చూడండి ఎండింగ్ విత్ 1 అంటే ఇప్పుడు 21 రాసుకున్నాం, 21 క్యూబ్. చూడండి ఎండింగ్ ఉంది కాబట్టి ఇలా రావాలి. స్టార్టింగ్ విత్ 1 అంటే ఎర్రపడికి ఇలా చేసాం. ఇప్పుడు ఎండింగ్ విత్ 1 అంటే ఇట్లా రాయాలి. అంటే చూడండి 4 ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4. చూడు ఎండింగ్ విత్ 1 అని రాసినాం 1 2. సెకండ్ నెంబర్ ని స్క్వేర్ అని చెప్పాం. ఓకే, సెకండ్ నెంబర్ ని క్యూబ్ అని కూడా చెప్పాము. చూడు సెకండ్ నెంబర్ స్క్వేర్ చేస్తే 4, సెకండ్ నెంబర్ ని క్యూబ్ చేస్తే 8, మధ్యలో నెంబర్స్ ని డబుల్ చేస్తే 8, డబుల్ చేస్తే 4. ఆన్సర్ చూడండి 1 6 ఎంత 12 9261 ఇస్ ది ఆన్సర్. చెక్ చేయండి మీకు డౌట్ ఉంటే 441 into 21 ఎందుకు రాసిన 441 ని 21 స్క్వేర్ ని 441 రాశాను. చూడు మనం 21 టేబుల్ రాదు కాబట్టి 1 తో చేద్దాం. 1 1 0 1 1 4 0 4 1 4 0 4. 2 తో చెక్ చేద్దాం. 2 1 0 2 2 4 0 8 2 4 0 8. 1 6 12 9 2 6 1 is the correct answer. చూడండి 21 క్యూబ్. చూడండి ఎలా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇలా లైక్ దిస్ ఏంటంటే 21 టు అప్ టు 91 వరకు చేయొచ్చు. చూడండి 91 కూడా ఒకసారి చెక్ చేద్దాం. 91 క్యూబ్. చూడండి ఎలా వస్తున్నాం 91 క్యూబ్ అంటే ఇటు సైడ్ నుంచి వస్తున్నాం 1 9 9 స్క్వేర్ ని డబల్ 9 క్యూబ్ అంటే 729 is the correct answer. చూడండి ఇది మనం చేసే ఫార్మాట్ అంటే 9 డబల్ చేస్తే 18, 81 డబల్ చేస్తే 162. ఇంకా దీనికి యాజ్ టీ ఈజ్ సేమ్ అంటే వస్తుంది 1 9 3 is 27 2 క్యారీ. చూడండి 4 5 5 8 was 6 14 means 24 యాడ్ చేయాలి. 24 యాడ్ చేయాలి. ఇప్పుడు చూడు 9 3 9 4 13 13 5 7 75 3 5 7 1 1 2 3 1 2. చూడండి 1 10 100 1000 10,000 లక్ష 7,53,571 అని చదవాలి. 7,53,571 is the correct answer. ఇలా చదవాలి. ఇప్పుడు చూడు ఎండింగ్ విత్ 1 అనేది కూడా మనకి క్లారిటీగా వచ్చింది. అంటే లైక్ 21 నుంచి 91 వరకే అలానే ఉండాలి. చూడండి నెక్స్ట్ ఎండింగ్ విత్ 1 అయిపోయిన తర్వాత
సేమ్ నెంబర్ థర్డ్ మోడల్ నెంబర్ 3. సేమ్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ ఎక్కడైతే ఉందో అప్ టు 100 వరకు చూడండి. సేమ్ నెంబర్ ఎక్కడ లైక్ దిస్ 99 వరకు వస్తుంది. అంటే 22 నుంచి 99 వరకు వస్తాయి సేమ్ నెంబర్ కి సంబంధించి. సేమ్ నెంబర్ కి వచ్చినప్పుడు రూల్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. 22 క్యూబ్ సేమ్ నెంబర్ కాబట్టి ప్రతిదాన్ని క్యూబ్ చేయాలి. 1 2 3 4 స్టెప్స్ అని చెప్పాయి కదా. 8 ఏం చేసినాం? 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని ఏం చేసినాం? క్యూబ్ చేసాం. ఇచ్చిన ఏ నెంబర్ అయితే సేమ్ ఇచ్చారో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. దీని మధ్యలో దాన్ని డబుల్ చేయాలి, ఇక్కడ మధ్యలో దాన్ని డబుల్ చేయాలి. 8 3 is 24, 4 2 carry 10 20 26 is a 10 60 4 8 అంటే 8 4 6 10 10,648 is the correct answer. చూడండి 23 లైక్ దిస్ 99 చేసుకోవచ్చు, 33 చేసుకోవచ్చు, 44 చేసుకోవచ్చు, దేనైనా చేసుకోవచ్చు. ఇది సేమ్ నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి లాస్ట్ మోడల్ డిఫరెంట్ నెంబర్స్. ఏదైతే మనం డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడో, ఏదైతే డిఫరెంట్ నెంబర్స్ 2 3 లైక్ దిస్ 2 4 అట్లా సో 1 ఎక్సెట్రా అంటే డిఫరెంట్ నెంబర్ 9 8 కానీ అట్లా ఏదైతే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడో దానికి సంబంధించిన ఒక రూల్ ఇది 4th మోడల్. ఈ 4 మోడల్స్ మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్ సాల్వ్ ఖచ్చితంగా బై హ్యాడ్ 1 to 20ని బై హ్యాడ్ చేయాలి. ఇవి ఏ విధంగా బై హ్యాడ్ చేస్తావు? ఇక్కడ +4 యాడ్ చేసుకోవాలి, +4 యాడ్ చేసుకోవాలి, +6 అని చెప్పాను. అదే విధంగా ఇక్కడ 5 8 6 8 అని చెప్పాను. ఇక్కడ -1 +1 యాడ్ చేసుకోవాలి, ఇక్కడ -1 చేసి ఈ రెండు బోత్ని ఇంటి చేయాలి. ఇలా నేను చెప్పగలిగాను. ఇప్పుడు లాస్ట్ మోడల్ 23. ఇప్పుడు మనం 23ని డిఫరెంట్ మోడల్ కాబట్టి క్యూబ్ చేయాలి. 23 క్యూబ్ కాబట్టి 23 క్యూబ్ని ఎలా చేయాలి చూడండి. 1 2 3 4 4 స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటే కొంచెం కష్టం నాకు తెలిసి. ఒకసారి బాగా క్లారిటీ ఉన్నారంటే ఇది కూడా ఈజీగా. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి, లాస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి, లాస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో సేమ్ రాయాలి. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేసి 8 క్యూబ్, లాస్ట్ దాన్ని క్యూబ్ చేస్తే 27. చూడండి ఇప్పుడు రెండో స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ని క్యూబ్ చేయడం, లాస్ట్ నెంబర్ ని క్యూబ్ చేయడం. సెకండ్ స్టెప్ చూడండి. ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఇంటూ సెకండ్ నెంబర్ చేయాలి. ఇక్కడ చూడండి సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటే దాన్ని సెకండ్ రాయాలి. సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ రాయాలి. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. చూడండి చెక్ చేయండి. 4 3 is 12 సింపుల్. 9 2 is 18 సేమ్ రూల్ అన్నిటికీ అప్లై చేసినట్లే దీన్ని కూడా చేయడం. 12 ని డబుల్ చేస్తే 24, దీన్ని డబుల్ చేస్తే 18 + 18 36. చూడండి 27 యాజ్ టీ ఈజ్ గా 2 క్యారీ 20 50 56 5 ఇక్కడ చూడండి మొత్తం యాడ్ చేయండి. 9 9 1 2 9 1 9 2 11. ఇక్కడ యాజ్ టీ ఈజ్ గా 4 2 1 1 4 4 వస్తుంది. యాజ్ టీ ఈజ్ గా రెండు బోత్ని యాడ్ చేస్తే అంత 12,167 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది క్యూబ్ సంబంధించిన టాపిక్. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు క్యూబ్స్ ని 1 to 20 క్యూబ్స్ ని బై హార్ట్ ప్రతి ఒక్కరు చేయండి.